నిన్నటి సంఘటన సోషల్ మీడియాను మొత్తం కదిలించేసింది. ఎంత ఆ వీడియో చూసి చాలామంది ఎమోషన్ కూడా అయ్యారు. ఒక శవాన్ని తీసుకొచ్చి బ్యాంకుకు రావడం ఇది చాలా వరకు భారతదేశ చరిత్రలో ఇది మొదటిసారి. ఓ నామినీ విషయంలో ఒక బ్యాంక్ మేనేజర్ ఎవరైతే ఒక వ్యక్తి యొక్క చెల్లెలు మరణిస్తే ఆ చెల్లెల అకౌంట్లో ఉన్న డబ్బులని తన అకౌంట్లో జమ చేసుకోవడానికి ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి కొన్ని ప్రాసెస్ విషయంలో ఆయన బ్యాంకుకి వెళ్తే నామినీ తప్పక ఉండాల్సిందే అని అడగగానే ఆ వ్యక్తి పదే పదే ఆవిడ చనిపోయారని చెప్పినా కూడా ఆ బ్యాంకులో ఉన్న అధికారులు పట్టించుకోకపోవడంతో ఆయన డైరెక్ట్గా తమ సోదరి యొక్క శవాన్ని సమాధిని తవ్వి శవాన్ని తీసుకొచ్చి బ్యాంకుకి తీసుకొని రావడం కూడా జరిగింది. అందుకనే ఈ విషయంలో ఏమనిపిస్తుందంటే భారత్ కా వికాస్ నరేంద్ర మోడీ వా మోడీ వా అనుకుని చప్పట్లు కొట్టాలి. ఇప్పుడు గిట్లా ఉంది భారతదేశ పరిస్థితి. వికాసం ఒక డైలాగ్ ఉంటుంది మిత్రులారా, చాయ్ తాగిన తర్వాత చాయ్ కప్పు చేతులు పెట్టి పైసలు ఇచ్చేసి వచ్చేయాలి. అంతేగాని అదే చాయ్ అనుకునేటువంటి తీసుకొచ్చి వికాస్ కావాలంటే వికాసం యాడ్ నుంచి వస్తుంది అనుకుంటా ఓ యువకుడు ఇన్స్టాగ్రామ్లో మాట్లాడిన విషయాన్ని బట్టి ఇక్కడ అదే విషయాన్ని చూసుకుంటే రూల్స్ ముందు ఓడిన మానవత్వం. సమాధి తవ్వి శవంతో బ్యాంకుకు అక్క అకౌంట్లోని 20,000 ఇవ్వని అధికారులు, అకౌంట్ హోల్డర్ వస్తేనే డబ్బులు ఇస్తామని ఇబ్బందులు, చివరికి అస్థిపంజరాన్ని తెచ్చి బ్యాంకు సిబ్బందికి చూపించిన తమ్ముడు, ఒడిస్సాలో ఓ గిరిజనుడి హృదయ విదారక ఘాత. ఇది సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిందబ్బా. ఎంత వైరల్ అయిందంటే మిలియన్స్ ఆఫ్ వ్యూస్ పోయిన ఈ వీడియో ఎవరు పెట్టుకున్నారో వాళ్ళందరికీ మిలియన్స్ ఆఫ్ వ్యూస్ పోయింది. వ్యూస్ పోయిన తర్వాత ఒకసారి మీరే చూడండి. ఈ విషయం పైన మీరు కొంచెం ధ్యాస పెట్టాలి. ఎందుకంటే అక్కడ ముఖ్యమంత్రి కానీ లేకుంటే ప్రధానమంత్రి కానీ ఏ విషయంలో ఎట్లా చేస్తూ ఉన్నాడు అంటే ఇది ఇంత జరిగి దీని మీద యాక్షన్ తీసుకోవాల్సింది పోయి నరేంద్ర మోడీ గారు చిల్ అవుతా ఉన్నారు. ఎట్లా చిల్ అవుతా ఉన్నారంటే ఒకసారి చూడండి. ఫుట్బాల్ ఆడిన మోడీ సిక్కింలోని గ్యాంగ్టక్లో స్థానిక యువతతో కలిసి ప్రధాని నరేంద్ర మోడీ సరదాగా ఫుట్బాల్ ఆడారు. బ్లూ కలర్ స్పోర్ట్స్ జాకెట్ ధరించిన మోదీ ఆ కుర్రాలతో కలిసి ఆ బంతిని డ్రిబ్లింగ్ చేస్తూ గోల్ కొట్టి అందరినీ ఉత్సాహపరిచారు. ఈ ఆటకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. గ్యాంగ్టాక్ లో యువ మిత్రులతో కలిసి ఆడటం చాలా ఉత్సాహాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు. సిక్కిం యువతలోని ఉత్సాహం చూస్తుంటే దేశ భవిష్యత్తుపై నమ్మకం పెరుగుతుంది అని అనడం కూడా జరిగిందని చెప్తా ఉన్నారు. నేనేమంటున్నా అంటే మీరు ఒకటి గమనించాలి. నరేంద్ర మోడీ గారు బ్లూ షర్ట్ వేసుకున్నారు, షూలో గ్రీన్ కలర్ సాక్స్ వేసుకున్నారు. ఆయనను చూసి క్రిస్టియానో రొనాల్డో, మెస్సీ వీళ్ళందరూ కలిసి ఈయన సోషల్ మీడియా ఫోటోలు చూసి మేము కూడా మీతో ఆడాలి సార్, మీలాంటి యూనివర్సల్ ప్లేయర్ తోటి మేము ఆడాలని చెప్పి వాళ్ళు కూడా ట్వీట్లు పెట్టడం కూడా జరిగిందట. ఒక నరేంద్ర మోడీ అయి ఉండి నేను ఒకటే చెప్తున్నా, భారతదేశానికి వికాసం కావాలి అంటే కేజ్రీవాల్ లాంటి లేకుంటే కేటీఆర్ లాంటి లేకుంటే రాహుల్ చెడ్డా మొన్నటికి మొన్న ఆ పార్టీలో ఉండే బీజేపీ పార్టీలో వెళ్ళిపోయింది కదా, అట్లాంటి ప్రశ్నించే తత్వం ఉన్న మనిషి అట్లాంటి వాళ్ళు భారతదేశానికి కావాలి. కేసీఆర్ గారు చెప్తారు కొన్ని విషయాల్లో. ఏమని చెప్తారు? మోడీ బుడ్డా హో గయా హై, హటా దో ఉస్కు, హమ్ ఆయేంగే, భారతదేశ్కు హమ్ పరిపాలన కరేంగే అనుకుంటూ కేసీఆర్ గారు పలు హర్యానాలో మీటింగ్ పెట్టినప్పుడు మాట్లాడుతూ ఉంటారు. దీన్ని బట్టి ఏమర్థమైంది? ఇంత ఘోరమా పరిస్థితి? పాపం ఆ వ్యక్తిని చూడండి. అక్కడ నామిని నేను ఇదొక్కటే చూపెట్టి నరేంద్ర మోడీని ఇది చేయమంటే ఎట్లా చేస్తాడు అని మీకు డౌట్ రావచ్చు. ఇట్లాంటి ఎన్నో జరుగుతున్నాయి భారతదేశంలో. ఈరోజు మణిపూర్ చూడండి, ఈరోజు మణిపూర్ మిజోరం పరిస్థితి చూడండి, ఈరోజు అక్కడ గిరిజనుల పైన జరుగుతున్న దమనకాండ ఏంటో మీరు చూస్తూ ఉన్నారా? అక్కడ బీభత్సమైన క్రూరత్వం. అక్కడ ఎవరైతే హిందుత్వం అని ఉన్నారో వాళ్ళందరూ కలిసి గిరిజనుల పైన వాళ్ళందరూ కలిసి అప్పర్ క్యాస్ట్ ఉన్న ప్రతి ఒక్కరూ ఆ గిరిజనులని అక్కడ ఉండదని చెప్పి వారిని చిత్రహింసలకు గురి చేస్తూ ఉంటే నరేంద్ర మోడీ ఎందుకు కామ్డామ్గా ఉన్నాడు? ఎందుకు మాట్లాడకుండా ఉంటున్నాడు? ఈరోజు పహల్గామ్లో ఏం జరిగింది మిత్రులారా? పహల్గామ్లో అక్కడ పాకిస్తాన్ టెర్రరిస్టులు వచ్చి మన భారతదేశ టూరిజంను కాల్చిపడిస్తూ ఉంటే నరేంద్ర మోడీ ముందుగానే ఎందుకు అరెక్ట్ చేయలే? మన ఇంటెలిజెన్స్ ఏం చేస్తూ ఉంది? ప్లాన్, దట్ ఈస్ ద ప్రిపేర్డ్ ప్లాన్, ఎన్నికల ప్రిపేర్డ్ ప్లాన్. రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు వస్తూ ఉంటే ఎట్లా రైతు బంధు చేస్తాడో అక్కడ కూడా సేమ్ నరేంద్ర మోడీ గారికి ఎక్కడ ఎన్నికలు వస్తే అక్కడ టెర్రరిస్టులు దిగుతారు. ఇది ఒకటి మీకు క్లారిటీ కావాలి. ఫస్ట్ మీకు క్లారిటీ జరగాలి దీని మీద. దాని తర్వాత ఇంకోటి మేమేమంటున్నాం, ఒక శవాన్ని తీసుకొచ్చి చూడండి, నామిని అడుగుతున్నారు కదా, నామినీగా తీసుకొచ్చాను, ఇప్పటికైనా మా సోదరి యొక్క అమౌంట్ని నా అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తాను అనుకుంటూ ఆయన పడిన బాధ. అందుకని అంటున్నా, బీజేపీ తోటి ఏది కాదు,
ఈ మధ్యలో కొన్నిసార్లు చాలా వరకు వీడియోస్ వస్తున్నాయి. నేను ఫస్ట్ టైం అట్లాంటి వీడియోలు చూడడం ఘోరంగా చాలా వరకు. దీనిపైన కూడా కీలకంగా చర్చించుకునే ప్రయత్నం కూడా చేద్దాం మిత్రులారా. భారతదేశాన్ని సర్వనాశనం చేయడానికి కొన్ని వ్యవస్థలు తయారవుతున్నాయి. అది కూడా మనం బయట పెట్టే కార్యక్రమం దిశగా పనిచేద్దాం.